ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, యెహెజ్కేలు తల వెంట్రుకలు గొరిగించుకొనుట. మరి తల వెంట్రుకలు గొరిగించుకొనుట అనేది సిగ్గుకి, అవమానానికి, అంగలార్పుకు సూచనగా ఉంది. యెహెజ్కేలు వారి మధ్య సూచనగా ఉన్నాడు. సూచన అంటే ఏంటంటే, తాను ఏమైతే బోధిస్తూ ఉన్నాడో అది చేసి చూపించుట. యెహెజ్కేలు యెరూషలేము వాసులకు, యెరూషలేముకు సూచనగా ఉన్నాడు. యెరూషలేముకు వెంట్రుకలు యెరూషలేము ప్రజలకు సూచనగా ఉన్నాయి. మరి ఏం చేయమన్నాడు ఆ వెంట్రుకలు అని మనం చూస్తే, ఆ వెంట్రుకలు త్రాసు తీసుకుని తూచి భాగాలు చేయాలి. పట్టణం ముట్టడి వేసిన దినాలు సంపూర్ణమైనప్పుడు వాటిలో 3వ భాగాన్ని కాల్చేయాలి. 2వ భాగాన్ని తీసి ఖడ్గము చేత హతము చేయి రీతిగా దాన్ని చుట్టూ విసిరి కొట్టి మిగిలిన భాగాన్ని గాలికి ఎగిరిపోనిమ్మాలి. కొన్నిటిని తీసుకొని చెంగును కట్టుకోవాలి. మరలా వాటిలో కొన్నిటిని తీసుకొని అగ్నిలో వేసి కాల్చాలి. అది దేవుడు చెప్పినటువంటి విషయం. యెహెజ్కేలు అలాగే చేశాడు. ఎందుకని ఇలా చేశాడు అంటే 5వ వచనం నుంచి మనం చూస్తే, యెరూషలేము యొక్క పాపం. యెరూషలేము యొక్క పాపం. 5వ వచనం చదివితే, ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చాను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దాన్ని ఉంచి తిని, దాని చుట్టూ రాజ్యములు ఉన్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరిస్తూ నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను, దేశస్థుల కంటెను మరీ అధికముగా దుర్మార్గులైరు. యెరూషలేమును దేవుడు అన్యజనుల మధ్య ఉంచాడు. ఎందుకు ఉంచాడు? అన్యజనులు దేవుని మహిమను చూడాలని ఉంచాడు. యెరూషలేములో ఉన్న ప్రజలకు తన కట్టడలను నేర్పించాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవమని చెప్పాడు. ఆయన కొరకు సాక్షులుగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దాని పేరు సమాధాన పట్టణం. వారు పేరుకు తగ్గట్టుగా దేవునితో సమాధానంగా లేరు. యెరూషలేము అన్య రాజ్యాల మధ్యలో ఉంది. వారికి దేవుడు గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. ఇశ్రాయేల్ దేశానికి దక్షిణాన ఆఫ్రికా ఖండం, తూర్పున ఆసియా ఖండం, ఉత్తరాన ఐరోపా ఖండం, పశ్చిమాన బ్రిటన్, అమెరికాలు ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న ఈ దేశంలో దేవుని సన్నిధి కలిగిన దేవాలయం ఉంది. వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ప్రవక్తలు వారి యొద్దకు పంపబడ్డారు. ఎందుకని? వారు ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులుగా జీవిస్తూ ఇతర జాతుల వారికి యాజకులుగా ఉండి వారిని దేవుని వైపు ఆకర్షించడానికి. కానీ వారు దేవుని విధులను, కట్టడాలను నిర్లక్ష్యం చేశారు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉండాలని, పరిశుద్ధమైన జనముగా ఉండాలని చెప్పాడు ప్రభు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం అన్నమాట. సమస్త భూమి నాదే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉండాలని.
కానీ వారు దేవుని విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూ ఉన్న అన్ని జనులందరికంటే ఇతర దేశస్తుల కంటే మరీ అధికముగా దుర్మార్గులయ్యిరి. మరీ అధికముగా. యెరూషలేము అన్ని చెడుకులకు కేంద్రమైంది. అన్యజనుల కంటే కూడా దుర్మార్గులుగా వారు ప్రవర్తించారు. ఈనాడు మనల్ని కూడా ప్రభువు అన్యుల మధ్యలో ఉంచారు. ఎందుకని? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగనట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. మూర్ఖులైన వక్రజనుల మధ్యలో మనం నిరపరాధులుగా నిష్కళంకులుగా అనింద్యులైన దేవుని కుమారులుగా మనం ఉండాలి. కాబట్టి సణుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయాలి. జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు మనం జ్యోతుల వలె కనబడాలి. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగుగా ఉన్నారు, కొండ మీదనున్న పట్టణం వలె ఉన్నారు అంటారు. కాబట్టి విశ్వాసులు అన్ని జనుల మధ్యలో లోకంలో వారు ఎలా ఉండాలో చెబుతున్నారు. ఉప్పు వలె ఉండాలి, వెలుగు వలె ఉండాలి. చూడండి, ఉప్పు వెలుగు ఈ రెండు మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి ఇంట్లోనూ ప్రతి దినం అవసరమే. ఈ రెండు, ఆ రెండు లేకపోతే ఎంతో లోటు. ఆ రెండు చాలా ముఖ్యం. అలాగ మనం కూడా అన్ని జనుల మధ్యలో దేవుణ్ణి కలిగినటువంటి మనం వారికి మాదిరిగా ఉండాలి. అందుకే రుచి కలిగించేవారుగా, వెలుగుగా, వెలుగు యొద్దకు నడిపించేవారుగా, సత్క్రియలు వారి మధ్యలో చేస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలి. మరి అలా మహిమ కలిగించేవారుగా ఉన్నామా దేవునికి, లేదా అవమానం తెచ్చేవారుగా ఉన్నామా? అందుకే అంటారు కదా రోమపత్రిక 2వ అధ్యాయంలో, మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్యలో దూషింపబడుచున్నది అంట. కాబట్టి ప్రభు మనకిచ్చిన వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే మనము దేవునికి మహిమ తీసుకురాగలం. లేకపోతే ఆయనకు అవమానం కలుగుతుంది. కనుక మన జీవితాలను పరీక్ష చేసుకుని మన ప్రభు నామమునకు మనం మహిమ తెచ్చువారుగా జీవించాలి. ఇంకా 7వ వచనం చూస్తే, కాబట్టి ప్రభువుని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకి నుండి వారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనా అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరీ అధికముగా కఠిన హృదయులైరి. చుట్టూ ఉన్న అన్య దేశస్థుల కంటే మరీ అధికముగా కఠిన హృదయం కలవారయ్యారు. ఇది చాలా విచారకరమైన విషయం. చుట్టుపట్ల ఉన్న అన్యజనుల కంటే మనం ప్రత్యేకంగాను పరిశుద్ధంగాను ప్రేమ కలిగిన వారుగాను మనం జీవించాలి. కానీ యెరూషలేము వాసులు కఠిన హృదయాలుగా జీవించారు. కాబట్టి ప్రభువుకు యెహోవా నేను నీకు విరోధినై అంటాడు 8వ వచనంలో. కావున ప్రభువుని యెహోవా నేను నీకు విరోధినైతిని, అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధిస్తాను అంటున్నాడు. పాపం మానవుణ్ణి దేవునికి విరోధాన్ని తెచ్చిపెట్టింది. పాపమే. చూడండి, మొదట్లో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరు కూడా చల్లపూట వేళ ప్రభుతో సంతోషంగా, ఏకాంతంగా, ఆనందంగా వారు ఉండేవారు. వారు దేవునితో సమాధానము, దేవునితో
సహవాసము కలిగి ఉండేవారు. ఎప్పుడైతే వారు పాపం చేశారో ఆ సమాధానం పోయింది, ఆ సహవాసం కూడా పోయింది. వారు దేవుని కుటుంబంలో నుంచి వేరు చేయబడ్డారు. సాతాను కుటుంబంలో బిడ్డలయ్యారు. అప్పటి నుంచి మానవుడికి ఆ పాపమే మానవుడిని దేవుని నుంచి దూరం చేసింది. ఆ పాపమే. కాబట్టి పాపం మానవుణ్ణి దేవునికి విరోధాన్ని తీసుకొస్తుంది, దేవునితో విరోధాన్ని తీసుకొచ్చేటట్టు చేస్తుంది. అయితే దేవునికి స్తోత్రం, ఎందుకంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన మరణము ద్వారా దేవునితో మనం సమాధానము కలిగి ఉన్నాం. రోమపత్రికలో మనం చదువుతాం. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఎలాగనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదు. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు మనం సమాధాన స్థితిని పొంది ఉన్నాము. కాబట్టి సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణం ద్వారా మనకు దొరికింది. సమాధానం దొరికింది, సమాధానంగా ఉన్నాం. సమాధానాన్ని మనం కాపాడుకోవాలి. మనలో ఏమైనా అవిధేయత ఉందనుకోండి, సమాధానాన్ని కోల్పోతాం. అంటే నిత్య సమాధానం కోల్పోం, భౌతికంగా మన జీవితాల్లో సమాధానాన్ని కోల్పోతాం. ఇశ్రాయేలీయులు కఠిన హృదయాలుగా జీవించారు కనుకనే దేవునితో వారికి విరోధం కలిగింది. అంతేకాదు, విరోధమే కాదు, శిక్ష కూడా వచ్చింది. ఈనాడు మన జీవితాల్లో కూడా ఏ విధమైనటువంటి అవిధేయత అయినా ఉన్నట్లయితే దేవునితో సమాధానాన్ని కోల్పోతాము. అంతేకాదండి, మన జీవితాల గురించి మనము లెక్క అప్పగించాలి ఖచ్చితంగా. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్త వహించాలి. ఇంకా 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే యెరూషలేమునకు కలిగే శిక్షణ గురించి చెప్తున్నారు. 9వ వచనం నుంచి, నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చెయ్యని కార్యము, ఇక మీదట నేను చేయబూనుకొనని కార్యము నీ మధ్య జరిగిద్దరు. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారముగా నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టేదను. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలం అపవిత్ర పరిస్థితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను క్షీణింపజేసేదనని నా జీవముతోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీవు చేసిన హేయమైన క్రియల చేత నా పరిశుద్ధ స్థలాన్ని నీవు అపవిత్రపరిచావు. కాబట్టి నీ మీద నేను కరుణాదృష్టి కానీ జాలి కానీ లేకుండా నేను నిన్ను శిక్షిస్తాను అంటున్నాడు. ఇశ్రాయేల్ యొక్క అపవిత్రతను బట్టి వారి మధ్యనున్న దేవుని పరిశుద్ధ మందిరం కూడా అపవిత్రమైంది. వారి మధ్యనున్న దేవుని మందిరం కూడా ఏమైంది? అపవిత్రమైంది. వారి అపవిత్రతను బట్టి, ఇశ్రాయేలు యొక్క సమస్త పాపాన్ని బట్టి, వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమాలను బట్టి ప్రాయశ్చిత్తం చెయ్యాలి అని దేవుడు లేవీకాండంలో చెప్తాడు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం వారి మధ్య ఉండటం వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రం అవుతూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. లేవీకాండం 16వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి వారి హేయ కృత్యాలను బట్టి మందిరం కూడా అపవిత్రమవుతాం.
అలాగే ఈనాడు నేడు మన అపవిత్రతను బట్టి మన దేవుని నామం అవమానపరచబడుతుంది. దేవుని మహిమ ప్రభావమును ప్రపంచానికి చూపించవలసిన యెరూషలేము అపవిత్రతకు నిలయమైంది. కాబట్టి జాలి కానీ కరుణ కానీ లేకుండా శిక్షిస్తాను అంటున్నాడు. ఈనాడు మనం లోకంలో సాక్షులుగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు ఏమని, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయలోను సమరయలోను బూది గంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నారు. కాబట్టి మన ప్రవర్తన ద్వారా ప్రకటించడం ద్వారా ప్రభువునకు సాక్షులుగా మనం ఉండాలి. తెస్సలోనికే సంఘం అలాగే సాక్షిగా ఉంది. తెస్సలోనికే సంఘం ప్రవర్తన ద్వారా ప్రకటించుట ద్వారా తెస్సలోనికే సంఘస్థులు ప్రభువును పోలి నడుచుకున్నారు. దేవుని వాక్యం బోధించబడుచుండగా ప్రతి స్థలమందు దేవుని ఎడల వారికి ఉన్న విశ్వాసం వెల్లడైంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూస్తే, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యం మాసిదోనియాలోను అకయలోను బ్రోగెను. అక్కడ మాత్రమే కాదు ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయిన గనక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు అంటాడు భక్తుడు. వారు ప్రవక్తనలోను ప్రకటించడంలోను మాదిరిగా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు అంటే మనందరి కోసం. మనం కూడా యెరూషలేములోని వారిని పోలిన వారుగా కాకుండా తెస్సలోనికే సంఘస్థులకు పోలిన వారుగా జీవిస్తే ఆశీర్వాదం. ఇంకా మనం చూస్తే వారి పాపాన్ని బట్టి వారికి 4 శిక్షలు విధించాడు. కరువు, తెగులు, ఖడ్గము, దుష్టమృగములు, చెదరగొట్టబడుట. కాబట్టి దేవుడు వారికి ఈ శిక్షలు విధించాడు. 12-13 వచనాలు మనం చూస్తే, కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగం తెగులు చేత మరణము, 3వ భాగం ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగం నలుదిశలా చెదరగొట్టును. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొని కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగూ సెలవిచ్చుతునని వారు తెలుసుకుందురు. దేవుని శిక్ష వారి మీద పడుట వలన దేవుడు పాపానికి శిక్ష విధించువాడు అని వాళ్ళు తెలుసుకుంటారంటున్నాడు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే మనం ఆయన తెలుసుకొనడానికి. మనల్ని పాపం నుంచి విడిపించడానికి. పాపానికి శిక్షగా ఆయన శిక్ష విధిస్తాడు అనే విషయం మనం తెలియడానికి. ఇంకా 14 నుంచి మనం చదివితే, అలాగూ నీ చుట్టూనున్న అన్ని జనులను నేను చూచువారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదంగా నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారం తీసివేసి నీ మీదకి నేను మహాక్షామం రప్పించి నీ వారు క్షయమగినట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేత క్రోధము చేత కఠినమైన గద్దింపుల చేత నేను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్ని జనులకు నీవు నిందకు ఎగతాళికి హెచ్చరికకు విస్మయముకు ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. చుట్టూ ఉన్న అన్ని జనుల మధ్యలో వారిని ఎగతాళిగా చేసి వారు దేవుని చేత శిక్షించబడతారు. ఇది అన్యులకు కూడా హెచ్చరికగా ఉంది, వారికి విస్మయాన్ని కలిగించింది. ఇది ఎంతో విచారకరమైన సంగతి. ఈనాడు ఆయన ప్రజలమైనటువంటి మనం దేవుని నిందించుటకు, మనల్ని నిందించుటకు విరోధికి మనం ఏమవ్వకూడదు, అవకాశం అవ్వకూడదు. తిమోతి పత్రికలో పౌలు గారు అదే చెప్తారు. యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లల్ని కానీ వారు పోషించుకుంటూ ప్రభు కొరకు మంచి సాక్షులుగా జీవించాలంటాడు తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14-15 వచనాలు. కాబట్టి మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. ఇక్కడ విరోధికి అవకాశం ఇవ్వకూడదు అంటాడు. విరోధి అంటే సాతాను, విరోధి అంటే అవిశ్వాసులు. మనలను నిందించుటకు హేతు లేకుండా మనం జీవించాలి.
పరపక్షమందు ఉన్నవాడు మనల్ని గూర్చి ఏ చెడు మాట చెప్పని అరక సిగ్గుపడేటట్లుగా అన్ని విషయాల యందు నిన్ను నీవే సత్కార్యాల విషయంలో మాదిరిగా కనుపరుచుకో అంటాడు తీతు పత్రికలో. నీ ఉపదేశం మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైనదిగా, హితవాక్యముతో కూడిందిగా ఉండాలంటాడు తీతు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగిన వారమే. మనలో ఉన్న నిరీక్షను గూర్చి మనల్ని హేతుబడిగే ప్రతి వానికి సాత్వికముతో, భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇంకా ఆయన అంటాడు, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడతారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద ఆపనంద వేసేవారు సిగ్గుపడతారు అంట. సిగ్గుపడతారు. కాబట్టి 17వ వచనం చూస్తే, ఈ ప్రకారంగా నేను నీ మీదకి క్షామమును దుష్టవర్గమును పంపుదును, అవి నీకు పుత్రహీనత కలుగజేయను, తెగులును ప్రాణహాని నీకు కలుగును, మరి నీ మీద ఖడ్గము రప్పించదని యెహోవానగు నేను ఎలాగూ ఆజ్ఞయించుచున్నాను. క్షామం, దుష్టమృగాలు, తెగులు, ఖడ్గం, ఈ 4 వారి మీదకి పంపిస్తాను అంటున్నాడు. ఎందుకంటే వారి యొక్క పాపమే కారణం. పాపానికి చోటిస్తే దేవుని శిక్ష తప్పదు. మనం దేవుని ఎరిగిన వారు, మనం పాపాన్ని అసహించుకోవాలి. పాపంతో మనం స్నేహం చేయకూడదు. పాపాన్ని విడిచి పవిత్రంగా ఉండాలి. మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. మనం నీతిమంతులుగా మార్చబడాలి. ఆయన మనల్ని తీర్చాడు, నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా తీర్చాడు. మరి ఇప్పుడు మనం మార్చబడాలి. తీర్చబడడం కాదు, తీర్చబడటంతో ఆగిపోకూడదు, మార్చబడాలి, పరిశుద్ధతలోనికి రావాలి. ఆల్రెడీ పాలలో తోడు చుక్క వేశారు. ఎందుకని? ఆ పాలు కూడా పెరుగుగా మార్చబడ్డానికి. అప్పుడు ఆ పాలు లోపల నుంచి వెలుపలకి పెరుగుగా మార్చబడతాయి. అలాగే దేవుడు పరిశుద్ధుడిగా నిన్ను తీర్చాడు, నీవు పరిశుద్ధుడిగా మార్చబడాలి. నీతిమంతుడిగా నిన్ను తీర్చాడు, నీతిమంతుడిగా నువ్వు మార్చబడాలి. అది మన పని. లేదా ఇంకా పాపానికి చోటిస్తూ పాపం చేస్తూ వస్తే ఆ పాపానికి తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. అన్ని జనుల పాపానికి నిత్య శిక్ష ఉంది. విశ్వాసులు చేసే పాపానికి తాత్కాలికంగా, భౌతికంగా తప్పనిసరిగా శిక్ష ఉంటుంది. అయితే దేవుడు కనికరం గలవాడు. నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు క్షమించమని అడిగితే ఆ శిక్షను కూడా తప్పించగల సమర్థుడు. కాబట్టి కనికరము చూపుట యందు ఆనందించేవాడు, కృప చూపుటల ఐశ్వర్యవంతుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినవాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.